నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తురుమేళలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. తెనాలి ఆర్టీసీ డిపోలో తాత్కాలిక డ్రైవర్ల నియామకం. అర్హులైన డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలి. డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. నంది వెలుగులో సహకార వారోత్సవాలు ప్రారంభం. తెనాలి ఆర్టీసీ డిపోలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను నియమించనున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొంది కనీసం ఏడాదిన్నర పూర్తి చేసి చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు తెనాలి డిపో మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపికైన వారికి వైద్య పరీక్షలు, శిక్షణ అనంతరం విధులు అప్పగిస్తామని తెలిపారు. 8 గంటల విధులకు 1000 రూపాయలు, 16 గంటల విధులకు 1600 రూపాయల పారితోషికం అందజేస్తామని పేర్కొన్నారు. అర్హత కలిగిన డ్రైవర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాజశేఖర్ కోరారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్స్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ డ్రైవర్లు హెవీ లైసెన్స్ కలిగి ఉండి సంవత్సరన్నర కాలం కలిగి ఉండాలి. అదేవిధంగా సంవత్సరన్నర కాలం కలిగి ఉన్న వారికి మెడికల్కి పంపించి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళన్నిటిలో ఫిట్ అయితే తప్ప బస్సుని ఎలో చేయం. కాబట్టి వారిని ఎవరైతే ఫిజికల్గా ఫిట్గా ఉన్నారో వారు వచ్చినట్లయితే వారికి మెడికల్కి మరియు ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది. వారి జీతభత్యాలకు వస్తే 8 గంటలకి 1000 రూపాయలు, అదేవిధంగా 16 గంటలకి 1600 రూపాయలు వెంటనే ఆ రోజు డ్యూటీ చేసిన వెంటనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే సుమారు నెలకి ఒక 50,000 రూపాయలు రెగ్యులర్గా చేసుకుంటే ప్రతి డ్రైవర్కి రావడం జరుగుతూ ఉంది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా తురుమేళ గ్రామంలో నిర్వహించిన రైతన్నల పండుగలో వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. వ్యవసాయ భూములు, నాగళ్లు, ఎద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులతో కలిసి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఆయన రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సాగునీరు, నాణ్యమైన విద్యుత్ను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రాంతాలకు సంబంధించి విత్తనాలు కార్యక్రమం ఏరువాక ప్రారంభించాలనేది మేమందరం కోరుకుంటున్నాం. కాకపోతే ఈరోజు టెక్నాలజీ ఆధునికత పెరిగిపోయింది. ఈ సాంప్రదాయాలు ఇంకా పాటిస్తారని కొంతమంది అనుకుంటారు. 3% ఈ రాష్ట్రంలో సాంప్రదాయాన్ని గౌరవించడం, ముఖ్యంగా రైతాంగం మిగతా వర్గాల ప్రజలు ఎప్పుడైనా రైతాంగం మాత్రం ముఖ్యంగా వ్యవసాయం మాన్యువల్గా యంత్రం మీద ఆధారపడిపోయినప్పటికీ యంత్రాల మీద ఆధారపడ్డా ఈ మొదలు పెడతామన్నది ఆదాయత్తుల వ్యక్తులు గౌరవించడం కూడా మొదలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మొదలుపెట్టినటువంటి వ్యవసాయ పనులు ప్రశాంతంగా జరగాలి. సంతోషంగా రైతు ఇచ్చినటువంటి ప్రతి విషయం చేతికి అందించేందుకు కూడా చిన్న ప్రజలు రైతుల పెద్దన్నప్పుడు ఏ విధంగా రైతు కాపాడుతూ జరుగుతుందో ఆ విధంగా విత్తనం మొలకెత్తి పెరిగి పంటలను చేకూర్చేంత వరకు కూడా ఎంతో కష్టంగా విధంగా రైతు ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ముందుకి చేసి నమస్కారం పెట్టుకుని
గ్రామ దేవతకి పూజలు చేసుకుని కార్యక్రమం ప్రారంభించడం ఆనవాయితీ. అయితే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈరోజు అన్ని కూడా పూర్తిగా 100% సాంప్రదాయబద్ధంగా ఈ గ్రామంలో చేసినప్పటి నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా 2 పేర్లు గ్రామ దేవతలు పూజలు చేయడం గురించి రైతులకి ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా ట్రాక్టర్ రామేశ్వరం నుంచి అదేవిధంగా ఎడ్లతో నాగలు కట్టించి ఈ ఆరోగ్యంలో నిర్మించే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి సాంప్రదాయబద్ధంగా మనం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 7వ గవర్నమెంట్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకు రైతాంగం అందరూ కూడా ఆయన ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందుకంటే మన రాష్ట్రం 70% వ్యవసాయ ఆధారంగా జీవనం సాగుతున్న రాష్ట్రం. మన నియోజకవర్గంలో అంటే 70% ఎక్కువ వ్యవసాయం మీద ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా రాష్ట్ర విజయం మరి ముఖ్యంగా యాంత్రీకరణ లేదు, ఇండస్ట్రీస్ లేవు, సర్వీస్ సెక్టర్ లేవు. ప్రధానమైన రంగం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగాన్ని పూర్తిగా అప్రమత్తంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఆడుకున్న పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని రైతు పక్షపాత ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆశీర్వాదం ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. గతంలో 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తాను. మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రైతులకు అవసరమైనటువంటి ప్రతి అంశంలో కూడా అన్ని రకాల ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి రైతాంగం 1924 మధ్యలో 19 ఎన్నికల్లో కొంచెం తప్పడం వేసినప్పటికీ 24 ఎన్నికల్లో ఖచ్చితంగా రైతు పక్షపాతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మీరందరూ కూడా కూర్చొని తెనాలి పురపాలక సంఘం పరిధిలో జూన్ 30న అమరావతి ఫ్లాట్స్ వద్ద ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న అచ్చావాస్ గ్రాండ్ లో దివ్యాంగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కమిషనర్ రామప్పల్ నాయుడు తెలిపారు. ఆలింకో సంస్థ ఏడీఐపీ పథకం కింద నిర్వహించే ఈ శిబిరంలో కృత్రిమ అవయవాలు, కాలిపర్లు తదితర సహాయక ఉపకరణాల కోసం అర్హులైన దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హులైన దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ రామప్పల్ నాయుడు కోరారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్ 29 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తున్న సహకార వారోత్సవాలు నందివెలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం ప్రారంభమయ్యాయి. సంఘ చైర్మన్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. వారోత్సవాల్లో భాగంగా ఆరోగ్య శిబిరాలు, రైతులు సభలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 1వ తేదీన సంఘ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని చైర్మన్ నాగరాజు వెల్లడించారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించడంలో సహకార సంఘాల పాత్ర కీలకమని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకార సంస్థ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమిత్ షా గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ నందు మొక్కల నాటే కార్యక్రమం జరపబడుచున్నది. అదేవిధంగా 1వ తారీఖున మన మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి కూటమి నాయకులకు, రైతు సోదరులకు అందరికీ ధన్యవాదాలు. స్థానిక షరాబ్ బజార్లో శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ సేవ జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు రొప్పిచల్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్లు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరాబ్ బజార్ నందు ప్రతి నెలలో జరిగే పౌర్ణమి ఉత్సవంలో భాగంగా ఉదయం స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును. సాయంత్రం స్వామివారి దేవాలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ సేవా కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం మా వంశపారంపర్య అర్చక స్వామి అయినటువంటి శ్రీనివాసమూర్తి గారు మరియు వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు,
పాల్గొని ఘనంగా నిర్వహించుచున్నారు. తెనాలి పట్టణంలో ఎంతో అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సూత్రాసమిత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున నిజ జ్యేష్ఠ పౌర్ణమి పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి సాయంత్రం వేళ సంధ్యా సమయంలో ఆలయ ప్రాంగణంలో సూత్రాసమిత పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఉత్సవ సేవా కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో గత 8 నెలలుగా మనం ఈ యొక్క ఉత్సవ సేవని ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క ఉత్సవ సేవ జరుగుతుంది. సాయంత్రం జరిగే ఉత్సవ సేవలో కూడా విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. పట్టణంలోని గంగానమ్మ గుడి వద్ద ఓం శక్తి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరేటి అచ్చమ్మ, నాగరాజు, గంగమ్మ, చిన్ని, శ్రీనివాసరావు, కర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి తిరుమలలో 4 నెలల క్రితం 5 నెలల తెనాలి గ్రామ దేవత కాబట్టి అమ్మవారి గుడి దగ్గర ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని దాంట్లో అందరూ భాగంగా మన కరేటి అచ్చమ్మ గారు, అట్లనే మన ఆది నాగరాజు గారు, ఆది నాగరాజు గారు ప్లస్ మన కొడుకు సుందరయ్య సామ్రాజ్యాలు విరాళాలతో గంగమ్మ గారు అట్లనే కొంతమంది విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. కాబట్టి రైలు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. సిఆర్పీఎఫ్ పోలీసుల సమాచారం మేరకు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించి సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సమితి సభ్యులను పలువురు అభినందించారు. ప్రతినిత్యం కూడా ప్రధాన కార్యక్రమం అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా మరణించో వాళ్ళ యొక్క పార్థివ దేహాలకి దానమైతే దానం, కర్ణమైతే కర్ణం చేయడం జరుగుతుంది ఉచితంగా. ఈ రోజున మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జీఆర్పీ పోలీసు వారు తెలిపిన వివరం ప్రకారంగా ఈ నెల 25వ తారీఖు రైలు నుండి జారిపడిన ఒక వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసు వారు ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి తెనాలి జిల్లా వైద్యశాల నందు మాత్రిలో భద్రపరిచి వారి గురించి విచారణ చేసినా కానీ వారి బంధువులు కానీ ఎవరు కూడా తెలియపోవటం వలన ఇప్పటికీ ఒక 5 రోజులు దాటిపోతుంది కాబట్టి మరి ఆ మృతదేహం క్షీణించిపోతుందని చెప్పేసి ఈరోజు మమ్మల్ని అంత్యక్రియలు చేయాలని కోరగా తెనాలి జిల్లా వైద్యశాలకి మా సేవా సమితి సభ్యులను కలుపుకొని వెళ్ళి అదే అక్కడ పోస్ట్మార్టం అయిన అమ్మని తీసుకొచ్చి ఈ మృతదేహాన్ని బురిపాలెం రోడ్లో మహాప్రస్థానం నందు మరి ఖననం చేయడం జరుగుతుంది. ఆ దానం చేసిన అస్థికలు అయితే మాత్రం కాశీనందు మణికంఠ ఘాట్లో మరి తీసుకెళ్ళిపోయి అక్కడ కలిపి వారి పేరు తెలిసినా తెలియపోయినా స్మరించుకొని వారి పేరున పిండదానం కూడా చేయడం జరుగుతుందని తెలియపరుచుకుంటూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. తెనాలి ఆర్టీసీ డిపోలో తాత్కాలిక డ్రైవర్ల నియామకం. అర్హులైన డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలి. డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. నంది వెలుగులో సహకార వారోత్సవాలు ప్రారంభం.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.